యాక్చువల్లీ ఛత్తీస్గఢ్ గురించి నాకు పెద్దగా తెలియదు సార్. యాహ్! అంటే ఛత్తీస్గఢ్ ఒకటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అని ఒకటి బాగా అందరికీ తెలిసిన విషయం. అటవీ ప్రాంతం అని మాత్రం తెలిసిన విషయం. అంటే ఆ స్టేట్‌ది నైసర్గిక స్వరూపం ఎలా ఉంటుంది? అంటే ఎటు సైడు నదులు ఎక్కువ ఉన్నాయా? చెరువులు ఉన్నాయా? అని అంటే అక్కడ మీరు గుర్తించిన ఇష్యూస్ అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఎడ్యుకేషన్ ఆల్సో డ్రాప్ మేబీ అమ్మాయిల డ్రాప్ కూడా ఎక్కువ ఉంటుందండి అక్కడ? డ్రాప్ అవుట్స్ కాదు అసలు, జాయినింగే తక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్. అయ్యో! ఓహ్! ఇప్పుడు జాయిన్ అవుతున్నారు ఆబ్వియస్లీ. ఇంకా ముందు ఫ్యూచర్లో పెరిగే అవకాశం కూడా ఉంది. మేము ఎప్పుడు విలేజెస్ని కలిసినా అదే చెప్తాం అనమాట. మీరు మీ పిల్లల్ని పనికి తీసుకెళ్ళకూడదు, వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయండి. మీరు ఒకవేళ పనికి తీసుకెళ్తే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మీకు డబ్బులు వస్తాయేమో వాళ్ళ వల్ల, బట్ ఫ్యూచర్ వాళ్ళది ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళు కూడా మీలా అవ్వాలనుకుంటే పనికి తీసుకెళ్ళండి, వాళ్ళని అలా అవ్వాలనుకుంటే స్కూల్కి పంపండి. సో వాళ్ళు వినేవారు.